వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఐసిటీ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అతి దగ్గరలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ఫ్లాట్స్ అలాగే విల్లాస్ కూడా అమ్మకానికి ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గౌడ్ గారు, వెల్కమ్ అండి. రైట్, అసలు ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇది వచ్చేసి ఐసిటీ వచ్చేసి మనకి 200 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో తిమ్మాపూర్ విలేజ్ కి బ్యాక్ సైడ్ MMTS రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది వెంచర్. ఇది వచ్చేసి మనం 200 acres ప్లాట్స్ వచ్చేసి 200 square yards ప్లాట్ సైజ్ అండి. ఇది వచ్చి డెవలప్మెంట్స్ కానీ చాలా బాగా చేయాలనే లక్ష్యంతో 200 acres గేటెడ్ కమ్యూనిటీని మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో డిసైడ్ చేయడం జరిగింది. రైట్, రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ పై ఎలా పడింది? రాష్ట్ర విభజన జరిగిందంటే ఇదివరకు ఉన్న మార్కెట్ కి ఇప్పుడు కొంచెం స్లో ఉండేయండి. జస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ కానీ ఇంకోటి ఇతర రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో అందరూ ప్రతి ఒక్క ఇన్వెస్టర్లు ఏమైనా ఆలోచించారంటే విభజన జరిగితే తెలంగాణలో కొంచెం రేట్లు తగ్గుతాయి, హైదరాబాద్ లో తగ్గే ఛాన్సెస్ ఉంది, తగ్గుతాయనే ఊహాగానంలో మాత్రం ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ విభజన జరిగిపోయింది. విభజన జరిగిన అనంతరం అభివృద్ధి అనేది ఏ గవర్నమెంట్ అయినా కానీ అభివృద్ధి మీద కొట్లాడుతుంటారు. ఆ అభివృద్ధికి ముఖ్యంగా అభివృద్ధి చేయాలన్నా కానీ చేయాలని పట్టుదల ఉన్నా కానీ చేసే విధంగా ల్యాండ్స్ ఉండాలి. ఆ ల్యాండ్స్ కానీ ఆ అవగాహన కానీ ఏది చూసుకున్నా కానీ హైదరాబాద్ లోనే బెటర్ అని మన ఉద్దేశం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. హైదరాబాద్ ఎప్పటికైనా మనం మార్కెట్ లో కానీ ఎక్కడైనా హైదరాబాద్ అనేది ముందు ఉంటుంది. రైట్, అసలు అంటే ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే హైదరాబాద్ లో ల్యాండ్ రేట్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నారు. ఇది ఎంతవరకు నిజం? హైదరాబాద్ లో రేట్లు అనేది అందరూ ఊహాగానం అండి. ఎందుకంటే హైదరాబాద్ లో రేట్లు ఏ విధంగా తగ్గుతాయండి. అలాగే హైదరాబాద్ లో ఐటీ హబ్, నెక్స్ట్ మనకి డాక్టర్స్ కానీ ఏదైనా క్యాంపెయినింగ్ చేసుకోవాలన్నా హైదరాబాద్ మెయిన్ ప్రిపేర్ చేస్తారు. ఇండియా లెవెల్లోనే సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. అన్ని సిటీస్ లో కూడా పోలిస్తే హైదరాబాద్ అసలు ఫస్ట్ కి వచ్చింది. బట్ కొంచెం బ్యాక్ అయిన మాట వాస్తవమే. బట్ అది కూడా రీచ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ITIR అని ఒక ప్రాజెక్టు డిక్లేర్ చేశారు. అది వచ్చేసి ఇప్పుడు పరోక్షంగా మనము ఇప్పుడు రెగ్యులర్ గా మన ఎంప్లాయ్మెంట్ అనేది 15,06% ఆల్రెడీ ఉద్యోగాలు అందిస్తున్నాం మనం. ఆ ఉద్యోగాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకూలమైన ప్రదేశం మన హైదరాబాద్ కాబట్టి దాన్ని పబ్లిక్ కూడా, ఎందుకంటే ఈ ఏరియాలో మనం ఏదైనా కంపెనీస్ పెట్టినా కానీ బాగా సక్సెస్ అవుతున్నాయన్న ఉద్దేశంతో హైదరాబాద్ ని ఫోకస్ చేసుకుని ITIR కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. ITIR లో మొత్తం ఉద్యోగాలు కూడా ఇప్పుడు 50 లక్షల పైన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 50 లక్షల ఉద్యోగాలు వస్తే ITIR అంటే ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు వస్తే ఎలక్ట్రికల్స్ కానీ మరియు సాఫ్ట్వేర్ రంగం కానీ మరియు వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు డ్రైవింగ్ ఫీల్డ్ లో చూసుకున్నా కానీ సాఫ్ట్వేర్ లో వాళ్ళకి చేసే ఎంప్లాయ్మెంట్ కానీ క్యాప్స్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగాలు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు హైదరాబాద్ లో జనాభా ఆల్మోస్ట్ 2 నుంచి 3 కోట్ల జనాభా ఓన్లీ ఐటీకి సంబంధించిన వాళ్ళే హైదరాబాద్ లో ఉండే రోజులు త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనము ఇప్పుడు కొనుక్కుంటేనే మనకు కరెక్ట్ టైం. అందరూ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కోవాలంటే స్క్వేర్ ఫీట్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు బెంగళూరు కానీ చెన్నై కానీ పూణే కానీ చూసుకుంటే మా కంపెనీ ఆల్మోస్ట్ అది కార్పొరేట్ కంపెనీ. హైదరాబాద్, చెన్నై, పూణే, కోయంబత్తూర్ అన్ని ఏరియాలలో మా కంపెనీ అనేది లేఅవుట్ వేస్తా ఉన్నాము. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లో అనేది చాలా చీప్ అనమాట. రేట్స్ అన్ని సిటీస్ కంటే చాలా చీప్. అంటే చీప్ అని ఎందుకు అంటున్నామంటే హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ మనకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ల్యాండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ విధంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఎప్పటికీ డివైడ్ అవుతా ఉంది. మనము కొంచెం 100 కిలోమీటర్ డెవలప్ అవుతుంది, ఇంకొక 50 కిలోమీటర్ పెరుగుకుంటూ పోతా ఉంది. వైశాల్యం అనేది పెరుగుకుంటూ పోతా ఉంది. డెవలప్మెంట్ లో కూడా మనం ముందు ఉన్నాము. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ కు వచ్చే ఈ ITIR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రాబోయే 5 years 10 years లో అది కంప్లీట్ అవుతాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో దొరకాలంటే స్క్వేర్ ఫీట్ లెవెల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది కరెక్ట్ టైం, దిస్ ఇస్ రైట్ టైం అండి. రైట్, కరీంనగర్ నుంచి ఫస్ట్ కాల్ ఉన్నారని మాట్లాడతాం. విజయ్ భాస్కర్ గారు, మీ డౌట్ ఏంటో శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ ఐసిటీలో అంటే నేను టీచర్ ని. ఓకే సార్. ఐసిటీలో ఇప్పుడు మీరు ఈ కొత్తగా ఇది ఒకటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కదా? ఎస్ సార్, చెప్పండి. ఈ శంషాబాద్ కి ఎంత దూరంలో ఉంది? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఈ వెంచర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నది తర్వాత పర్ యార్డ్కి ఎంత ఉంది, దానికి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు దాని గురించి చెప్పండి. నేను ఒక టీచర్ ని. సరే, పర్ యార్డ్కి ఎంత ఉంది, అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే సార్, ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి 18 కిలోమీటర్స్ సైట్ ఉంటుందండి.
ఇది సైట్ వచ్చేసి మొత్తం 200 acres గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. నెక్స్ట్ ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి 200 square యార్డ్ ప్లాట్ సైజ్ అండి. ఇది వచ్చేసి మనకి నియర్ బై చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ప్రజెంట్ దగ్గరలో లాజిస్టిక్ హబ్ కానీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానీ, ఇప్పుడు చిన్న జిఆర్ ఆశ్రమం కానీ, ఇంకా మనకు నెక్స్ట్ సింబాసిస్ యూనివర్సిటీ దాని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా రీజనల్ లింక్ కూడా నియర్ బై డిమార్కేషన్ అయ్యిందండి. సెంటర్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ హెచ్ఎండిఏ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు అది. ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు తీసుకుంటే ఏమైతుందంటే మనం ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇది కరెక్ట్ టైం. ఇది ఇప్పుడు ఈ టైంలో తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు అప్ అవుతున్నాయి రేట్స్ అనేది, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ టైంలో మీరు తీసుకుంటే బెటర్. ఇంకా మొత్తం పెరిగిన తర్వాత తీసుకుంటే ఏమైందంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఆల్రెడీ మీరు ఉండడానికి కొనుక్కునేటప్పటికి అప్పుడు 20-30,000కి వెళ్ళిపోతుంది స్క్వేర్ యార్డ్ అనేది. అందుకే ఈ టైంలో తీసుకుంటే కరెక్ట్ టైం అండి ఇప్పుడైతే. రైట్. శ్రీనివాస్ గౌడ్ గారు, అసలు ఐసిటీలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి? సార్, ఐసిటీలో వచ్చే లాభాలు అంటే జనరల్ గా మనం ఏంటంటే కొంతమంది ఏదైతే మనం బిగ్గెస్ట్ ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు టీవీ ఛానల్స్ పెట్టారు, ఎన్నో పెట్టారు. ఆల్రెడీ హోటల్స్ చూసుకున్నా, మన హైదరాబాద్ లో చెన్నై ఎక్కడ చూసుకున్నా కానీ అందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ల్యాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ల్యాండ్ మీద అవగాహన ఉన్నవారు 100% సక్సెస్ అయిన వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. మంచి ఫలితాలు ఆశించారు. ఆ విధంగానే వాళ్ళు డెవలప్మెంట్స్ కూడా బాగా వచ్చినాయి. వాళ్ళు కంపెనీస్ కానీ అవన్నీ ఫోర్ చేస్తారు. మనం ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎవరైతే 200 square యార్డ్ ప్లాట్ కొన్నారనుకో వాళ్ళకి 200 square యార్డ్స్ ఆల్మోస్ట్ 5 lakhs పెట్టుకున్నారు. వాళ్ళకి 10 lakhs వస్తున్నారు. 10 lakhs 20 lakhs 30 lakhs అదేంటంటే అది బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అదే మనం వేరే అదే అమౌంట్ ఉంది అనుకో, ఏదైనా మన దగ్గర డబ్బులు ఉంటే అది టీవీ ఏదో కొన్ని రొటీన్ గా అది కొనేస్తాము, ఖర్చులు అయిపోతాయి. అది ఏంటంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా వెళ్ళినా కానీ ఈవెంట్ ఎక్కడైనా వెళ్ళినామంటే అలా చూసి ఇంకో ఈవెంట్ మనం దానికంటే ఎక్కువ గ్రాండ్ చేయాలి ఆ ఫీలింగ్ వెళ్ళిపోయి ఉన్న అమౌంట్ మనం ఖర్చు పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. ఏంటంటే డబ్బు అనేది ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా నా తోడు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా తోడు వస్తారు, నా దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు రారు. మనకు అదే సెక్యూరిటీగా మన దగ్గర వెనకాల బ్యాకప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనల్ని కూడా వాళ్ళు ఆలోచించి మాట్లాడేదానికి కానీ ఆలోచించి ఉండడానికి కానీ ఉంటుంది. ఇంకోటి మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అయితే. మీ లేఅవుట్ దగ్గరలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి? ఇప్పుడు వచ్చేసి మన ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదండి, ఇప్పుడు లాజిస్టిక్ హబ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ తిమ్మాపూర్. దానికి లాజిస్టిక్ హబ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వర్క్ కూడా జరుగుతుంది. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కింద అది మేడ్చల్ కానీ అది కానీ డిక్లేర్ చేశారు. అది త్వరలో అది గవర్నమెంట్ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది ఎగ్జాక్ట్ గా 2.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఆశ్రమం చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం వచ్చేసి 4 kilometers ఎగ్జాక్ట్ గా. అది వచ్చేసి 108 temples అని చిన్న జిఆర్ స్వామి వారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దాని పక్కనే మై హోమ్స్ వాళ్ళ విల్లాస్ కూడా ఉన్నాయి. అది అంటే వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్స్ తీసుకున్నారు. వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసే ఛాన్సెస్ ఉందని అక్కడ అంటున్నారు. ఇంకోటి అది నెక్స్ట్ సింబాసిస్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకో టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ 400 employees ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు దాంట్లో మన ప్రాజెక్ట్ పక్కన. రైట్. గోదావరి నుంచి ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. కనకయ్య గారు, మీ డౌట్ ఏంటో శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. హలో సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. అయితే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 18 kilometers అంటారు కదా? అవును, ఏ సార్. తర్వాత ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం సార్. ఆల్రెడీ కొన్ని 50% లేఅవుట్ కూడా అయిపోయింది సార్. ప్లాట్స్ అయిపోయాయి. ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఫేజ్ 2 ఫేజ్ 3 రన్నింగ్ లో ఉన్నాయి సార్. ఎన్ని లక్షలకు ఇస్తున్నారు? అంటే మీరు సొంత కట్టిస్తారా సార్? ఓపెన్ ప్లాట్ అయితే ఓపెన్ ప్లాట్ ఇస్తాం సార్. కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం సార్. మీకు ఇలా ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కావాలండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 200 square యార్డ్ 800 square feet లో మనం 14 lakhs కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. అది 6 months లో కంప్లీట్ చేసి ఇస్తాం. 6 months లో కంప్లీట్ చేస్తారా? ఎస్ సార్. ఎంత అవుతుంది ఖర్చు? అది సార్ 13,99,000 సార్. 14 lakhs అప్రాక్సిమేట్. 14 lakhs ఎగ్జాక్ట్ 14 lakhs అవుతుంది. ఎస్ సార్. ప్లాన్ ఉందా దానికి? ఎట్లా ఉంది? డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా ఎట్లా ఇవన్నీ? సార్ మీకు ప్లాన్స్ కూడా ఉంటాయి సార్. మీరు ఏంటంటే మాకు అక్కడ డిస్ప్లే మీద ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మీకు కాల్ చేస్తే మీకు మెయిల్ లో మీకు అన్ని మీకు ఏ ప్లాన్స్ ఏ విధంగా కావాలంటే అవన్నీ పంపిస్తాము. మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేస్తే మీకు నచ్చితే అప్పుడు మనం డిసిజన్ తీసుకుందాం సార్, ఫైనల్ డిసిజన్. కనకయ్య గారు, మీరు సైట్ విజిట్ చేసినట్టయితే మీకు ప్లాన్స్ అవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. రైట్. అలాగే నెక్స్ట్, ఈ ఐసిటీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే గనక ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి సార్? ఇప్పుడు చెప్పాను సార్. ఐసిటీ అంటే ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్. ఐసిటీ అనేది ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఐసిటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ. ఒక ల్యాండ్ ని ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొంటే అది అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఇప్పుడు మామూలుగా 5 acres 10 acres లో ఉన్నప్పుడు దాని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ సెక్యూరిటీ కానీ దాంట్లో కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. అదే మీరు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నప్పుడు 100% సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ మనకు ఎప్పుడైనా మనం 200 acres చేసినప్పుడు ఆల్మోస్ట్ మేము డెవలప్మెంట్ చేయాలనే పట్టుదలతో మేము ఉంటాము. ఇంకోటి ఏంటంటే 3000 ఎంప్లాయ్మెంట్ ఉంటారు. 3000 ఎంప్లాయ్మెంట్ అంటే మినిమం ఒక 5 years కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత కూడా 3000 మెంబర్స్ మినిమం 10,000 చేసుకున్నా కానీ ఒక 30 lakhs లో వాళ్ళంతా వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద లెవెల్ లో తీసుకుంటే 100% మేము చేసిన డెవలప్మెంట్ ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే ఆటోమేటిక్ గా రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు. రైట్, హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారండి. సాయిబాబా గారు, మీ డౌట్ ఏంటో శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్తే. నమస్కారం సార్, మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎమ్యూనిటీస్ గురించి క్లారిటీగా ఇవ్వడం లేదు. ఒకటి మేము మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము. ఎస్ సార్, చెప్పండి సార్. మీ ఎమ్యూనిటీస్ గురించి మీరు క్లియర్ పిక్చర్ ఇవ్వడం లేదు సార్, చెప్పండి సార్. తర్వాత మీరు NH-44 కు ఎంత డిస్టెన్స్ ఉంది మీది అనేది చెప్పట్లేదు. ఒకటి రైట్, అంటే శ్రీనివాస్ గారు ఇంకొక విషయం సార్, వినండి సార్. రైట్, అంటే మేము ఇంకా అక్కడ దాకా రాలేదు. మీరు పూర్తిగా ప్రోగ్రామ్ చూస్తుంటే అన్ని డీటెయిల్స్ కూడా తెలిసేవి ఆయన చెప్తూ ఉన్నారు. రోడ్ సైడ్ ఎంత అనేది చెప్పండి సార్. సార్ చెప్తాను సార్. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను సార్ 100% గా. ఇప్పుడు వచ్చేసి మన సైట్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను సార్. మన ఎగ్జాక్ట్ గా అవుటర్ NH హైవే నుంచి మనకి 4 kilometers సైట్ ఉంటుందండి. ఇంకోటి మనకు డైరెక్ట్ గా మన సైట్ లోకి 50 feet రోడ్ అండ్ 33 feet రోడ్స్ లింక్ రోడ్స్ ఇస్తున్నాము. ఇంకోటి క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఇంకోటి రెస్టారెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది, ఓపెన్ కూడా అయ్యింది. ఇంకోటి వచ్చేసి అమ్యూనిటీస్ గ్రీనరీ ఇస్తున్నాము. ఆల్రెడీ మనం పార్క్ కూడా మంచి డెవలప్మెంట్స్ తోటి పార్క్ చేస్తున్నాం. చిల్డ్రన్స్ పార్క్ కానీ, ప్లే ఏరియా కానీ, సిట్ అవుట్స్ కానీ చాలా బాగా చేస్తున్నాము. ఇంకోటి అన్ని విధంగా మన సైట్ ఒకసారి మీరు చూస్తే 100% కొనాలనే ఉద్దేశమే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు సార్. మనం ఒకసారి మీరు సైట్ చూడండి, ఎవరైతే ఉన్నారో చూసుకోవాలనుకుంటే 100% వచ్చే కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేస్తే ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు సైట్ డెవలప్మెంట్స్ కానీ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూడొచ్చు మీరు అక్కడ డైరెక్ట్. రైట్ శ్రీనివాస్ గారు, స్పెషల్ చిట్ అట్లా ఇప్పుడు వచ్చిన బ్రేక్. రైట్, వేములవాడ నుంచి ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. కుమార్ గారు, మీ డౌట్ ఏంటో శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సాంశేరం సార్. సాంశనం సార్. సార్ చెప్పండి సార్. మనకు ICT ఉంది కదా 200 acres లో. ఎస్ సార్, చెప్పండి సార్. 200 acres ఫుల్ కంప్లీట్ అయ్యా సార్. 200 acres లో ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయ్యాయండి, 50% వరకు అయిపోయాయి. హలో, స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 2500 rupees పర్ స్క్వేర్ యార్డ్ సార్. 2000. హలో రైట్, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడితే కనుక క్లియర్ గా ఉంటుంది. హలో సార్, ఇది 200 పర్ స్క్వేర్ యార్డ్ 2500 rupees పర్ స్క్వేర్ యార్డ్ సార్. టోటల్ 200 square యార్డ్ ప్లాట్ సైజ్ మనకి వచ్చేసి ప్లాట్ వచ్చేసి టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 5 lakhs rupees అవుతుందండి. రైట్, శ్రీనివాస్ గారు, ICT ప్రాజెక్ట్ కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంది సార్? ట్రాన్స్పోర్ట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లోకల్ ట్రైన్స్ ఉన్నాయండి. మనకి లోకల్ ట్రైన్ అనేది మన తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో దిగొచ్చు. మన హైదరాబాద్ నుంచి, మన కాచిగూడ నుంచి కానీ మోర్ దెన్ ట్రైన్స్ చాలా ఉన్నాయి. విపరీతంగా ట్రైన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి బస్ ఫెసిలిటీ చూస్తే మెహదీపట్నం నుంచి ఉంది, చార్మినార్ నుంచి ఉంది, మనకి LB నగర్ నుంచి ఉంది. డైరెక్ట్ బస్సు మన సైడ్ పక్కన వరకు వస్తుందండి, డైరెక్ట్ మన సైడ్ వరకు ఉంది. అది ఇంకోటి మనకు మధ్యలో కూడా చాలా ఆటోస్ కానీ ఆ ఫెసిలిటీస్ అనేది మనకు సైడ్ వరకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. రైట్, ICT వెంచర్స్ లో టోటల్ గా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? టోటల్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం phase 1, phase 2, phase 3 స్టార్ట్ చేసామండి. దాంట్లో వచ్చేసి మనకి 980 ప్లాట్స్ ఉన్నాయండి. దాంట్లో మనకి 450 వరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాయి. ఇంకొక 70 వరకు ఆల్రెడీ బుకింగ్ లో ఉన్నాయి. ఇంకా మిగతా కొన్ని బ్యాలెన్స్ వేకెంట్ ఉంది. రైట్, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్? ఇండిపెండెంట్ హౌసెస్ అనేది మన కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి రెగ్యులర్ గా ఇప్పుడు ఒక లేఅవుట్ వేసి వెళ్ళిపోయామనుకోండి, వెళ్ళిపోయిన ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ విధంగా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ కొన్ని హౌసెస్ రావాలి సైట్ లో. కొన్ని హౌసెస్ వస్తే ఏమైతుందంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు కొన్ని మనం ఏదైతే ఒక 100 houses కన్స్ట్రక్షన్ చేస్తామో 100 houses కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న సైట్ లో వాల్యూ అనేది పెరిగిపోతుంది. వాల్యూ పెరిగిపోతుంది. ఇంకోటి ప్లాట్స్ ఫస్ట్ ఎవరైతే ఫ్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళకి కూడా వాల్యూ ఏంటంటే దానికి మనకి రెట్టింపు వచ్చే రేట్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ
వాళ్ళకు ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ లేఅవుట్ లో ఏంటంటే ఇప్పుడు మనం రియల్ గా హైదరాబాద్ లో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అవి ఇవి చాలా ఉన్నాయి, ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే మన సైట్ లో కొనుక్కోవచ్చు ఇల్లు. మన ఇల్లు కొనుక్కొని ఏదైనా వీకెండ్ హోమ్ లాగా ఎప్పుడైనా రెగ్యులర్ గా కాకుండా వీక్లీ ఒకసారి కానీ 2 times కానీ వెళ్ళేసినా గానీ సైట్ లో ఏంటంటే అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ గ్రీనరీ కానీ మన వాతావరణం కూల్ వాతావరణం, చల్లని ధనము, ఇంకోటి మనకు పొల్యూషన్ లేని ఏరియా, మనకి ఎప్పుడైనా వీకెండ్ కానీ మంత్లీ ఒకసారి వెళ్ళేసి రావాలని 100% ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బిజీగా ఉండి మనం హైదరాబాద్ లో జాబ్ చేస్తూ బిజీగా ఉండి అలా ఒక్కొక్క రోజు మనం గడుపుకోవడానికి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయన్న ఉద్దేశంతో మనకు ఇండిపెండెంట్ హౌసెస్ అనే కాన్సెప్ట్ ఒకటి మనం క్రియేట్ చేసామని. అది ఆల్మోస్ట్ మనకు 10 houses వరకు ఆల్రెడీ బుకింగ్ లో ఉన్నాయి. అంతకుముందు ఒక 4 houses కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక 20 దాకా ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్ లో ఉన్నాయి. అది అంటే ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ లో ఉన్నాయి. అది ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు కూడా తీసుకుంటే 100% కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసాను. రైట్ శ్రీనివాస్ గారు, ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ లేదంటే ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ గా ఉంటుందా? సార్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫ్లాట్ తీసుకుంటే బెటర్ సార్. ఎందుకంటే ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ ఉన్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్ గా మనం కొనుక్కున్నప్పుడు అదే 1 CR కో లేకపోతే 70 కో 80 కో కొంటాం. మనం కొన్న తర్వాత ఆటోమేటిక్ గా ఏంటంటే గ్రోత్ అనేది అది మనకు 10 years తర్వాత ఆటోమేటిక్ గా అది మళ్ళీ పడిపోతుంది. అది వచ్చేసి 30 lakhs కో 40 lakhs కో వెళ్ళిపోతుంది. ఇంకోటి మనకి లోన్స్ కి వెళ్ళిన లోన్ ఎలిజిబిలిటీ ఉండదు. 15 years వరకే లోన్స్ చేస్తారు ఎవరైనా. 15 years దాటితే మనకి లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే కూడా మనం పెట్టిన అమౌంట్ కి మనం చాలా ఒక 50% మనం లోయెస్ట్ కి వెళ్ళిపోతాం. ఇంకో విధంగా చూసుకుంటే ఇప్పుడు జనరల్ గా ఇంతకుముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను పోయినసారి కూడా మాల వేసుకున్నాను. ఆ టైంలో ఉదయ్ కిరణ్ జనరల్ గా ఉదయ్ కిరణ్ అనే సినిమా హీరో చనిపోయారు. ఆయన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉండే. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ అపోజ్ చేశారు, అపార్ట్మెంట్ ఓనరే ఇంటి దగ్గర కాకుండా బయట పెట్టారు. అంటే అలాంటి ఫ్లాట్స్ ఉంటే అంత సెక్యూరిటీ అనేది వాళ్ళందరూ ఒప్పుకోరు, గ్రూప్ గా ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి ఏమైనా మన ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్ లో మనం ఏదైనా చేసుకోవచ్చు. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా మనకేంటంటే మన సొంత ఇల్లు అనే ఫీలింగ్ తోటి మనం ఉంటాం. ఏదైనా ప్రాబ్లం అయినా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఏదైనా అలాంటి ప్రాబ్లం సమస్యలు వచ్చినా మన సొంతంగా మనం వర్క్ చేసుకోగలుగుతాం. అది ఒక 30 plots ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ అందరూ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఒక పర్మిషన్ లాగా తీసుకున్న తర్వాత చేయాల్సి వస్తుంది. కొంతమంది చాలా ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఫెసిలిటీస్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చూసినా మనం డెఫిసిట్ లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే అది బెటర్. రైట్ కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారండి. ప్రశాంత్ గారు, మీ డౌట్ ఏంటో శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. లోన్ ఫెసిలిటీ ఉందా సార్ మన ఫ్లాట్స్ కి లోన్ లేదు సార్, ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రం లోన్ చేయగలుగుతాం సార్. కన్స్ట్రక్షన్ కు 1300 square feet సార్, ఇంతకుముందు చెప్తే విన్నాను. 800 square feet 200 square feet ఫ్లాట్ సైజ్ అండి. అంటే ఫ్లాట్ సైజ్ మెజర్మెంట్ చేయండి సార్. ఫ్లాట్ కొంత లెంత్ 36/50 30-50 200 square yards. లేదు సార్, 36/50 200 square yards. 200 square yards 2500 square feet అవునండి. సార్ ఇప్పుడు మన లోకల్ ఇట్లా అక్కడ ఎట్లుంది సార్, మన డెవలప్మెంట్ ఉంది సార్. తర్వాత కొని ల్యాండ్ ప్లాట్ కొనేసుకొని ఉంచుకుంటే సార్ ఇప్పుడు ప్లాట్ మీరు కొని ఒక 5 years వదిలితే ఆటోమేటిక్ గా ఇప్పుడు జనరల్ గా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇప్పుడు జనరల్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఆదిపట్లో ఉండే సార్ నియర్ మనకు 3 years బ్యాక్ 2000 వరకు ఫర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళేది. ఈ రోజు 20,000 పైన వెళ్తుంది జస్ట్ 3 years లో. అది ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఎందుకంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఒకటే ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో ఆటోమేటిక్ గా అక్కడ గ్రోత్ వచ్చేసింది. ఇది హైదరాబాద్ కి సరౌండింగ్ నియర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ అంటే మోర్ దెన్ ఒక 1000 years వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏ కంపెనీస్ కానీ ఏ ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఏది రావాలన్నా కానీ ఎన్ఆర్ఎస్ నుంచి కానీ మనకి అవుట్ కంట్రీస్ నుంచి రావాలన్నా ఎయిర్పోర్ట్ బేస్ చూసుకుని కంపెనీలు డిక్లేర్ చేస్తారు. ఆటోమేటిక్ గా మన తిమ్మాపూర్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 18 kilometers వరకే ఉంటుంది. అలాంటి ప్రాజెక్టు దగ్గరలో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% దానికి ఇన్కమ్ వచ్చే రిటర్న్స్ అనేది చాలా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రాజెక్టులో తీసుకున్న వాళ్ళు కూడా ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరే ప్రాజెక్టులు అంటే చెప్పలేము కానీ 100% ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీఐఆర్ హబ్ ఉంది, మనకి ఇప్పుడు ఎడ్యుకేషనల్ హబ్ ఉంది నియర్ బై. అలాంటి దగ్గరలో తీసుకుంటే మీకు ఎప్పటికైనా రేట్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాజెక్టులు మీరు తీసుకుంటే ఎప్పటికైనా మీరు పెట్టిన పెట్టుబడి ఎప్పుడు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. రైట్, చివరి కాలర్ అండి, కొత్తగూడెం నుంచి నరసింహారావు గారు కాల్ చేశారు. నరసింహారావు గారు, మీ డౌట్ ఏంటో ఐసిటీ ప్రాజెక్ట్స్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. హలో నరసింహారావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్.
రైట్, అలాగే ఈ ఐసిటీ ప్రాజెక్ట్ కి సంబంధించి సెక్యూరిటీ ఎలా ఉంది? ఆల్రెడీ మనము టోటల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నామండి. సెక్యూరిటీ అనేది 24 hours సెక్యూరిటీ గార్డ్ అనేది రెగ్యులర్ గా ఉంటున్నారు. ఇంకోటి ఎందుకంటే మేము కంపల్సరీ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం, 100% చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 నుంచి 4 crores వరకు మేమే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆల్రెడీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా సెక్యూరిటీ అనేది మేము 100% ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ కంటే ఎక్కువ మేము అక్కడ 100% మేము సెక్యూరిటీ ఇస్తేనే మాకు కస్టమర్స్ నుంచి కానీ మాకు పెట్టిన పెట్టుబడి కానీ దానికి అన్నిటికీ కస్టమర్స్ కూడా హ్యాపీనెస్ ఉండాలంటే సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సెక్యూరిటీ లేకపోతే ఆటోమేటిక్ గా డెఫిసిట్ లోకి వెళ్ళిపోతుంది. మేము పెట్టిన 10 crores పెట్టినా కానీ అది ఆల్మోస్ట్ మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మేము సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఇస్తాము. 100% మేము సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీ. రైట్ శ్రీనివాస్ గారు, సార్ ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ ఈస్ పీపుల్. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. అమ్మ వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? మల్లెపూలు వాసన చూస్తున్నాను రా. నాగార్జున, వెంకటేష్, రాము ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు, కానీ నువ్వు చేసుకుంటే తప్ప. అతను నన్ను లేపుకురాలేదు, నేనే అతను లేపుకొచ్చు. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. ఏంట్రా ఏమన్నా? ఇంకా జన్మతల ఆ ముస్లిం పిల్ల శాస్త్రం చూసిందిరా? చూసింది. చూపు శాస్త్రి అయితే నేనేం చేస్తాను రా? మా చిట్టి యువరాజుకి పూర్తిగా నెలంతా కొలిచే అలవాటుంది. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. మరియు ఇప్పుడు లైజాల్ కొత్త సిట్రనెలా సువాసనతో పాటు. We got there, nobody turned up. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం ప్రతిదీ ట్రై చేసి వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ సన్సిల్క్ గ్లో. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం, కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. చర్మం ఎంత శుభ్రంగా ఉంటుందంటే సహజంగా మెరుస్తుంది. విపక్షాలంటే విరుచుకుపడ్డారు, దేశాభివృద్ధికి నిరోధకులన్నారు. మరి రఘురాం రాజన్ మాటలకేమంటారు? మేక్ ఇన్ ఇండియానా లేక సోక్ ఇన్ ఇండియానా? వాచ్ ఆన్ 10 TV at 7 PM. సాహిబా సుబ్రహ్మణ్యం సినిమాతో శశికిరణ్ నారాయణ్ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటుందా? ఈ వర్షం సాక్షిగా సినిమాతో వరుణ్ సందేశ్ ఫ్లాపుల ఖాతా పెరుగుతుందా? పర్ఫెక్ట్ మూవీ రివ్యూ షో శనివారం సాయంత్రం 6:30 తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1:30 మీ నేడ విడుదల. విశాఖ విజయవాడ మెట్రో రైల్పై బాబు సమీక్ష. 2018 నాటికి తొలి దశ పూర్తి చేయాలని విజ్ఞప్తి. విజయవాడలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు. రాజధాని రైతులకు న్యాయం చేస్తానని హామీ. ఏలూరులో యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు. విదేశీ పెట్టుబడులపై మండిపడ్డ నేతలు. బెజవాడలో త్రుటిలో తప్పిన ప్రమాదం. కారు మంటల్లోంచి బయటపడిన డ్రైవర్.
ఘాట్ రోడ్డులో జీప్ యాక్సిడెంట్ 5గురికి తీవ్ర గాయాలు రుయాకు తరలింపు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆంధ్ర.